హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈ రోజు వీడియోలో పెసర పునుగుల్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఈ పెసర పునుగుల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పెసర పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాసు పెసలను వేసుకోవాలి. పావు గ్లాసు బియ్యం వేసుకొని ఈ బియ్యాన్ని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు మొత్తం వంచేసుకొని మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్లు పోసుకొని ఈ పెసల్ని రోజు నైట్ కనుక నానబెట్టుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ మనం పెసర పునుగుల్ని వేసుకోవచ్చు. మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ ఈ పెసర పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పెసలు చక్కగా నానిపోయాయి కదా, మళ్ళీ ఒకసారి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పెసల్లోకి సన్నని రాళ్ళు కూడా ఉంటాయండి, వీటిని శుభ్రంగా గాలించుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెసల్ని బియ్యాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇందులోకి వాటర్ని కనుక యాడ్ చేస్తే పిండి లూజ్ అయ్యి పునుగులు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. ఒకవేళ పిండి లూజ్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకొని పిండిని కలుపుకొని పునుగులు ప్రిపేర్ చేసుకోండి. మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీకు ఆనియన్ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని సగానికి తుంచుకొని వేసుకోండి. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక పావు స్పూను సోడా ఉప్పును వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా, ఆనియన్, జీలకర్ర అంతా ఈ పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత బౌల్లో చివరి నుంచి పిండిని తీసుకొని ఇలా పునుగులు వేసుకున్నట్లయితే మనం పునుగు షేప్ అనేది కరెక్ట్గా రాదండి. అందుకోసం ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా చేత్తోనే రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఆయిల్లో వేసేటప్పుడు పునుగుని ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పునుగుల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత దాని తర్వాత ఒకటి ఈ పునుగుల్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి. మనం ఆయిల్లో వేయగానే వెంటనే గరిటెతో కదపకుండా కొంచెం కాలాక అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి. పునుగులు ఫ్రై అవడానికి 4 నుంచి 5 నిమిషాలు టైం పట్టిద్దండి. పునుగులు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా రావాలి అంటే మనం పిండిని కలిపే విధానంలోనే ఉంటుందండి. పిండిని మరీ లూజ్ గా కలిపితే మాత్రం ఆయిల్ ఎక్కువ చేస్తాయి. పునుగులు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పునుగులు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వ్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. నేను ఒక పునుగుని తుంచి చూపిస్తున్నా చూడండి. అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్ గా వచ్చాయి. మీ పునుగుల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేశాను కదా, నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.